హలో వెల్కమ్ టు డాక్టర్ టుడే. ఈరోజు స్పెషల్ న్యూస్ చూసుకుంటే రెగ్యులర్గా మనం బెట్టింగ్ యాప్స్పై ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తున్నాం. సో ఈరోజు బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేసిన వ్యక్తులలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆమె ఎవరంటే సావిత్రి అలియాస్ శివజ్యోతి. ఇంతకుముందుకు మన బేసిక్స్లో చేసిన తీన్మార్ న్యూస్ చెప్పిన సత్యతో చెప్పిన సావిత్రి శివజ్యోతి. సో ఈ శివజ్యోతికి ఏం చేసిందంటే దాదాపు ఇల్లీగల్ యాప్స్ అనేటి ఒక 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేసింది. అంటే ఫస్ట్ ఈమె కెరీర్ ఎట్లా స్టార్ట్ చేసిందంటే ఒక జర్నలిజంగా కెరీర్ స్టార్ట్ చేసి V6లో కెరీర్ స్టార్ట్ చేసి సరే అక్కడ 50,000 లక్ష సరే ఎంతో కొంత ఇచ్చి అయిపోయింది. దాని ద్వారా ఫేమస్ అయిన తర్వాత ఫేమస్ అయిన వెంటనే బిగ్ బాస్లోకి వెళ్ళింది. ఈ బిగ్ బాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిగ్ బాస్ షోకి వెళ్తే మహా అయితే ఒక 15 నుంచి 20 లక్షలు వస్తాయి. 20 లక్షలు అప్రాక్సిమేట్ వేసుకోండి. వాళ్ళ హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి. సో వాళ్ళకు సంబంధించి అంత మొత్తంలో డబ్బు అనేది ఎప్పుడు అంటే అంత వాళ్ళ భర్త సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా ఈమెకు 15 నుంచి 20 లక్షలు బిగ్ బాస్ షోలో ఇచ్చినా కానీ అంత అధిక మొత్తంలో ఆమె సంపాదించలేని సిచ్యువేషన్. ఆమె ఏం చేసిందంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఆమె ఫాలోవర్స్ ఈమె కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం, యూట్యూబ్ ఛానల్స్ చేయడం, ఇవి చేయడం వల్ల బెట్టింగ్ యాప్స్ చాలా ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేసింది. ఈ ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేయడం వల్ల దాదాపు ఆమె జూబ్లీ మన బంజారా హిల్స్లో మీరు నమ్ముతారో నమ్మరో 5 CR 5 కోట్ల ఫ్లాట్ ఉంటుంది ఈ శివజ్యోతకు. అంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దగ్గర ప్రమోషన్స్ చేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతూ జనాలను ఒక అప్పుల ఊపిలోకి దించుతూ వాళ్ళకు ఒక మాయా మాటలు చెప్తూ వాళ్ళని ఊపిలోకి దించి వాళ్ళు బెట్టింగ్ యాప్స్కి ఎడిట్ చేసి సరే మిమ్మల్ని బిలీవ్ చేసి వాళ్ళు బెట్టింగ్ యాప్స్లోకి మీరు ప్రమోట్ చేసి కూడా మిమ్మల్ని నమ్మి వాళ్ళు బెట్టింగ్ యాప్స్లో అమౌంట్ పెట్టారు. మిమ్మల్ని నమ్మి కదా చేసింది. మీరు సమాజానికి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి కానీ మీరు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేసి మీరు ఇట్లా కోట్లు సంపాదించి ఈమె ఒక బెలూనో కార్ అండి. అసలు ఒక బెలూనో కారు వాడుతున్న స్థాయి నుంచి ప్రజెంట్ ఒక BMW కారు స్పెషల్ కలర్, అది కూడా బ్లూ కలర్. ఈమె స్పెషల్గా బ్లూ కలర్ తెప్పించుకుంది. అలాంటి బ్లూ కార్ BMW కార్ వాడుతుందంటే చూడండి. అంటే ఎంత మొత్తంలో మీకు అంత అమౌంట్ వచ్చి మీరు ఎన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఈరోజు మీరు ఇంత అమౌంట్తో మీరు ఒక అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ఉంటూ జనాలను ఒక ఊపిలోకి దించి మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులతో మాత్రం మంచిగా ఉండాలి. ఇదేనా మీ పరిస్థితి? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు అలాంటి మెసేజ్ ఇవ్వడం వల్ల ఈ జనాలు ఎంత ఘోరంగా ఇబ్బంది పడతారంటే అది మీకు తెలుసు. అది మీ కుటుంబ సభ్యులలో అలాంటి బాధ ఫేస్ చేస్తే మీకు తెలుస్తుంది. దాదాపు ఇప్పటి వరకు మీరు అంటే నేను ఈ ఒక్కనని చెప్తలేను, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల దాదాపు 24 నుంచి ఇప్పటి వరకు 1200 మెంబర్స్ 1200 మంది ఇప్పటి వరకు వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఇప్పటి వరకు చూడండి ఎంత దారుణం అంటే అంత దారుణం. ఒక 1200 మంది ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన దాదాపు 1200 మంది ఉన్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఇంత దారుణమా? అదే సమస్య మీ కుటుంబాలలో వస్తే మీరు ఇట్లనే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? సరే మీ ప్రోగ్రెస్ మీరు చేసుకోండి, మీరు సమాజానికి మీరు మంచి మెసేజ్ ఇవ్వండి, మిమ్మల్ని కాదనట్లే మేము తప్పు పట్టట్లేను. కానీ మీ అవసరాల కోసం మీకు వచ్చే డబ్బుల కోసం ఎదుటి వ్యక్తి ప్రాణాలతో చెలగాడమని కరెక్ట్ కాదు కదా. ఇది ఎంతవరకు సమంజసం? సో దీనిపై సీఎం రేవంత్ కూడా ఒక కఠిన నిర్ణయం తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరి గురించి ఏరిపారేసి వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు DGP గారు కూడా ఒక స్పెషల్ సీట్ వేసి దానికి సంబంధించి ఒక 4 మెంబర్స్ రిక్రూట్ చేసి ఒక కమిటీ వేసి దానికి సంబంధించి కమిటీలో DGP గారు మరియు ఒక 4 SPలు ఒక IPS క్యాడర్ వాళ్ళతో పాటు ఈ CIDకి సంబంధించిన శశాంక్ వేలు వీళ్ళు కూడా దీనిలో భాగస్వాములు అయ్యి దీనికి సంబంధించి త్వరలో 90 రోజుల్లో నివేదిక కూడా ఇచ్చే ఆలోచన ఉన్నారు. 90 days
90 డేస్లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన నివేదిక వస్తుంది. దీనికి బాధ్యతలు ఎవరైతే అయ్యారో ఆ బాధ్యులను ఖచ్చితంగా చట్టపరంగానే వారిపై ఒక కఠిన చర్య తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరికీ ఇప్పటి నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చూసుకోండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనేది దయచేసి చెప్తున్నాము, మీరు ఇకనైనా మానుకొని మీరు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయకండి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తే మీకు ఎంత బాధ ఉంటుందో ఆ విషయం మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళ ప్లేస్లో మీరున్న అర్థం చేసుకోండి. సరే, మీ అవసరం కోసం, మీ పేమెంట్ కోసం, మీకు వచ్చే డబ్బుల కోసం మీరు ఇలాంటి ఈ దురుద్దేశంతో ఇలాంటి దుర్వ్యసనాలకు వాళ్ళను జనాలను అడిక్ట్ చేసి మీరు హ్యాపీగా ఉండడం కరెక్ట్ కాదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి. ప్రజలారా, మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో చేసిన వాడు బాగానే ఉంటాడు, మీరు ఇబ్బందులు పడతారు. దయచేసి మీరు అలాంటి బెట్టింగ్ యాప్స్కి మీరు అడిక్ట్ కాకండి. సో ఇదండి ఈరోజు స్పెషల్ న్యూస్. మీద న్యూస్ రేపు చూసుకుందాం. థ్యాంక్ యూ.